తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక రకంగా కీలక అంశంగా మారింది. హైడ్రా ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పి ఒక హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇది ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేతే దీని ప్రధాన లక్ష్యం. తాజాగా హైడ్రాకు నాగార్జున కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ మీద అనేక ఫిర్యాదులు అందటం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ రోజైతే దాన్ని కూల్చివేయడం జరిగింది. వాస్తవానికి ఈ హైడ్రా అనేది ఇది మొదటి కూల్చివేత కాదు. ఇప్పటికే అనేక బిల్డింగ్స్ కానివ్వండి లేదా కన్వెన్షన్స్ కానివ్వండి కూల్చివేసుకుంటూ వస్తుంది. బట్ ఇది ఒక హీరోకి చెందిన వ్యక్తిది, ఒక ప్రముఖ వ్యక్తికి చెందింది కాబట్టి ఈరోజు ఇది హైలైట్గా అయితే నిలవడం జరిగింది. అయితే ఈరోజు దీనికి ఫిర్యాదులు కొత్తగా వచ్చింది కాదు. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే నాగార్జున నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఒక చెరువు మొత్తాన్ని కూడా పూర్తిగా ఆక్రమించి దాదాపుగా 3.9 ఎకరాల చెరువుని ఆక్రమించి అందులో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ఒక ప్రధాన ఆరోపణ. మొత్తంగా 30 ఎకరాల చెరువుని ఒక్కొక్కరుగా రియల్ ఎస్టేట్లు కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి ఆక్రమించుకుంటూ వచ్చారు. దీని మీద అనేక ఫిర్యాదులు అందాయి. అందులో నాగార్జునకి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా ఒకటి. దానికి సంబంధించి ఈరోజు ఉదయమే దాదాపుగా 100 మంది హైడ్రా సిబ్బంది ఎన్ కన్వెన్షన్ హాల్ని అయితే కూల్చివేయడం మొదలుపెట్టారు. దాదాపుగా ఉదయం 10-11 గంటల సమయానికి 50% పైగా కూల్చివేత కూడా జరిగింది. దాదాపుగా 3.5 నుంచి 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన దీన్ని అయితే భారీ క్రెయిన్ల సహాయంతో ఈరోజు కూల్చివేత ప్రారంభించారు. అయితే మొదటి నుంచి కూడా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకుంటారు అనే ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అది అవుతుందా లేదా అనేది ఒక సందిగ్ధంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ సమయంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తే ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ కూడా కొంత హడావిడి చేసింది. ఏదో దానికి నోటీసులు ఇస్తున్నట్టుగాను, దాని పరిశీలనకు అధికారులు వెళ్తున్నట్టుగాను హడావిడి చేశారు. సరే, ఆ రోజుల్లోనే చర్యలు తీసుకుంటారేమో అని భావించినప్పటికీ నాగార్జునకు ఉన్నటువంటి ఇమేజ్ కానివ్వండి లేదా పరిచయాలు కానివ్వండి వాటి దృష్ట్యా దాని జోలికైతే వెళ్ళలేదు. నాగార్జున కూడా నాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మొదట్లోనే చెప్పడం జరిగింది, అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతాం, ఎంతటి వారైనా సరే, చివరికి సొంత పార్టీ నేతలైనా సరే మేము ఉక్కుపాదం మోపుతామని గతంలోనే చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఈరోజు నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ మీద వచ్చిన ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించి అది ఆక్రమించి కట్టిన నిర్మాణమేనని, చెరువుని పూర్తిగా ఆక్రమించి కట్టారు, దీనికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి పూర్తిగా నిర్ధారించిన తర్వాత ఈ రోజైతే కూల్చివేత ప్రారంభించారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి తెలంగాణలో ఒక చర్చ అయితే నడుస్తుంది. కూల్చివేస్తారా లేదా కేసీఆర్ ప్రభుత్వం లాగానే చూసి చూడనట్టు వదిలేస్తారా అని రకరకాల ఆరోపణలు, అనుమానాలు అయితే ఉండేవి. బట్ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. అన్నట్టుగానే ఎంతటి వ్యక్తి అయినా సరే ఆక్రమిస్తే వదిలిపెట్టేది లేదు అన్నట్టుగానే కూల్చివేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి నాగార్జున కానివ్వండి, ఆ ఫ్యామిలీలో కానివ్వండి ఎవరు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ఈ ఎన్ కన్వెన్షన్ మాదాపూర్లోని ఈ ఎన్ కన్వెన్షన్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు అయితే క్లోజ్ చేయడం జరిగింది, భారీ పోలీసు బందోబస్తు మధ్య. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి చెందింది కాబట్టి అటు మీడియా కానివ్వండి లేదా ఇటు ప్రజలు కానివ్వండి అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మద్దతుదారులు, నాగార్జున మద్దతుదారులు కూడా కొంచెం ఎవరైనా వచ్చి ఆందోళన చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల ఒక రకంగా ప్రజలు హర్షిస్తున్నారు. వాస్తవానికి అది నాగార్జునదా లేకపోతే వేరొకరిదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఆక్రమించి కట్టారా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన విషయం. ఒకవేళ ఆక్రమణలే అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం మొన్న తెలంగాణలో వర్షం వచ్చినప్పుడు వరద నీరు బయటికి వెళ్ళడానికి లేని పరిస్థితి. అప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నెన్ని మాట్లాడినారో మనం అందరం చూసాం. ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తారు కామన్గా, ఎందుకంటే వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సింది ప్రభుత్వమే కాబట్టి. అయితే మరి ఇలా చెరువులు, కుంటలు అని తేడా లేకుండా మొత్తం కూడా పూర్తి చేసుకుంటూ అన్ని బిల్డింగ్లు కట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఈ నీళ్ళని ఎక్కడికి వెళ్తాయి? ఇళ్లలోకి వస్తాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. తెలంగాణలో గతంతో పోలిస్తే వర్షాలు తెలంగాణలో గతంలో లేవంటే ఉన్నాయి, కానీ అప్పుడు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలం ఎందుకు వస్తుంది? ఒక గట్టిగా 2 దుక్కులు 3 దుక్కులు వర్షం పడిందంటే ట్రాఫిక్ మొత్తం కూడా 2-3 గంటలు నిలిచిపోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ లాంటి సిటీలో కీలక సమయంలో ట్రాఫిక్ 1-2 గంటలు నిలిచిపోవడం అంటే ఎంత నరకమో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇలాగ చెరువులు, కుంటలు అన్నీ కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల అటు వెళ్ళవలసిన వాటర్ మొత్తం కూడా ఇప్పుడు జనావాసంలోకి, సిటీల్లోకి, ఇళ్లలోకి రావాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆక్రమణల మీద అన్ని అనుమతులు
అనుమతులతో ఒకవేళ వాళ్ళ సొంత స్థలాల్లో నిర్మించుకుంటే దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అది ఎంత ప్రభుత్వం అయినప్పటికీ కూడా లీగల్గా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. నాగార్జున ఎన్ కన్వెన్షన్కి సంబంధించి మరి ఆయన కోర్టును ఆశ్రయించడం కానీ లేదా లీగల్గా ముందుకెళ్తానని కానీ ఇప్పటివరకు ఎక్కడ ప్రకటన కూడా చేయలే. ఎందుకనంటే అది ప్యూర్గా ఆక్రమించి కట్టిన నిర్మాణం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో తనకు సంబంధించినటువంటి భూమి దాదాపుగా లేదనే చెప్పొచ్చు. చెరువు కాకుండా బయట భూమి లేదనే చెప్పొచ్చు అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. కాబట్టి అది అక్రమ నిర్మాణం అని నాగార్జునకు కూడా తెలుసు కాబట్టి ఆయన అయితే మాట్లాడలేదు. ఒక రకంగా అభినందించాలి. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి కట్టిన నిర్మాణాన్ని కూల్చివేస్తామంటే సాధారణంగా ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎలాంటి వాళ్ళైనా సరే ప్రభుత్వంతో మంతనాలు జరపటమో లేదా లీగల్గా ప్రొసీడ్ అవ్వటమో ఏదో ఒక చర్యలు తీసుకుంటారు. బట్ నాగార్జున మాత్రం ఈ విషయంలో అయితే సైలెంట్గా ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వానికి సహకరించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇష్యూ చేయాలంటే ఇది ఇష్యూ అవుతుంది. నాగార్జున బయటకు వచ్చి మాట్లాడితే అది ప్రభుత్వానికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి, లేదా నాగార్జునకి, రేవంత్ రెడ్డికి మధ్య ఇష్యూగా మారే అవకాశం కూడా ఉంటుంది. బట్ నాగార్జున మాత్రం ఈ విషయంలో పూర్తిగా సహకరించినట్టుగా తెలుస్తుంది. నాగార్జునకు చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదా ఇంకా వేరే వారు కానివ్వండి ఎవరు కూడా ఆ కన్వెన్షన్ హాల్ వద్దకు కూడా వెళ్ళలేదు. కూల్చివేస్తారని ఒక వారం రోజుల ముందు నుంచి కూడా దీని మీద చర్చ నడుస్తున్నప్పటికీ కూడా నాగార్జున కూడా మరి ఎవరిని సంప్రదించే ప్రయత్నం అయితే చేయలేదన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండుంటే నాగార్జునకి కొంచెం సపోర్ట్గా ఉండేది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి నాగార్జునకి మధ్య ఒక విడదీయరాని బంధం ఉంది. అది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. సో ఆ కోణంలోనైనా సరే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం నుంచి రక్షణ వచ్చేది. బట్ ఇప్పుడు నాగార్జునకు అలాంటి రక్షణ అయితే వచ్చే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా ఎవరినో అడ్డం పెట్టుకుని ఒకవేళ కూల్చకూడదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బాధితులుగా మారుతున్నారు. ఈరోజు హైడ్రా తీసుకున్నటువంటి చర్యల పట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. దీంతో పార్టీలకు కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి సంబంధం లేదు. ఈ హైడ్రా ఏదైతే హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ మానిటరింగ్ అండ్ ఏదైతే ప్రొటెక్షన్ ఉందో దీనికి ఇది పూర్తిగా కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాల ఫిర్యాదులను పరిశీలించి అవి అక్రమం అయితే కూల్చివేయటం దాని ప్రధాన ఉద్దేశం. సో ఒక మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసింది. దానికి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత అయినా సరే నిజంగా అక్రమ నిర్మాణం అయితే ఖచ్చితంగా తొలగించాలా. ఇక్కడ పార్టీలు చూసుకుంటే మళ్ళీ నిర్మాణాల తొలగింపు జరగదు. కాబట్టి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో హైడ్రా అయితే ఇటీవల చాలా వేగంగా పనిచేస్తుంది. ఇప్పటికీ అనేక నిర్మాణాలు కూల్చివేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా నాగార్జునది ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఇది ఒక ఇష్యూగా మారింది. కానీ లేకపోతే హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సాధారణంగా ఎవరికి కూడా తెలియదు. సో మొత్తానికి ఏది ఏమైనా హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు దీని మీద ఎవరు కూడా పొలిటికల్గా కూడా ఇప్పటి వరకు కామెంట్ చేసే పరిస్థితి లేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీని మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. అయినా ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా దీని మీద అయితే నోరు విప్పినట్టుగా లేదు. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టుగా అయింది. ఏం మాట అంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేతలో ఎంతటి వ్యక్తులైనా సరే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఘంటాపదంగా చెప్పడం జరిగిందో దాన్ని ఈరోజు నిరూపించుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఒక రకంగా ఏంటంటే నాగార్జున అభిమానుల్లో కానివ్వండి లేదా ఫిలిం ఇండస్ట్రీలో కానీ కొంత ఆందోళన ఉండుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి. నాగార్జున అంతటి వ్యక్తులకే ఇది లేకపోతే ఇక మన బోటి వాళ్ళకి ఏంటని చెప్పి చాలామంది ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో అక్రమంగా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా వణిగిపోయే పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేము. లాబింగ్లు కానీ లేదా సెలబ్రిటీ హోదా కానివ్వండి మనల్ని కాపాడలేదు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి ఒక క్లియర్ ఇంటిమేషన్ లాగా ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ కూల్చివేత ఏదైతే ఉదయం దాదాపుగా ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయినట్టుంది. 10 గంటల సమయానికే దాదాపుగా 50% పైగా కూల్చేశారు. భారీ క్రెయిన్లను కూడా ముందుగానే తెప్పించడం, మొత్తాన్ని కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం, రహదారి పూర్తిగా ఎన్ కన్వెన్షన్కి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అయితే క్లోజ్ చేయడం జరిగింది. దీంతో ఆగుతుందా అంటే ఇంకా చెరువులో ఇంకా కొన్ని అక్రమ నిర్మాణాలు కొంత అక్రమంగా ఆక్రమించారని ఉన్నాయి. వాస్తవానికి ఈ నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ మీద ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. స్పెసిఫిక్గా ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటైందో దాని కమిషనర్కి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ మీద ఎక్కువ ఫిర్యాదులు వెళ్ళాయి. సో ఎందుకని ఎక్కువ ఫిర్యాదులు అంటే దాదాపుగా 4 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీని మీద ఎక్కువ ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో ముందుగా
దీని మీద చర్యలు తీసుకోవడం అయితే ప్రారంభించారు. దీంతో పాటు ఇంకా ఆక్రమణలో ఉన్నటువంటి ఇతర బిల్డింగ్స్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం కానీ లేదా వ్యక్తిగత ద్వేషాలు కానీ ఎటువంటివి కూడా లేవు. కేవలం అక్రమ నిర్మాణాలనే ఒక ఇంటెన్షన్తోనే దీన్ని కూలుస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో టాక్ అయితే నడుస్తుంది.